హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు దేహమే దేవాలయము అనే కాన్సెప్ట్లో మనం నిత్య పూజా విధానాన్ని మన పెద్దలు చెప్పిన ప్రకారం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము, తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో ఏమైనా అక్షర దోషాలున్నా స్వరదోషాలున్నా మన్నించగలరు. మనం ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్దాము. దేహము దేవాలయమని, అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమము. మనం 11వ భాగంలో ఉన్నాము. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివ త్యజేదజ్ఞాన నిర్మల్యం సోహం భావేన పూజయేత్. దేహమే దేవాలయములని, జీవుడే పరమాత్మయని తెలుసుకుందాము. విశ్వతేజసుడు శంకరుడే, దేహి శివుడే ప్రాణము. జీవుడు సదా మంగళస్వరూపి అయి దేవుడై ఉన్నాడు. దేహము దేవాలయమని, అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమము. మనం నిత్య దైవ పూజ నైవేద్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రతి కుటుంబము భగవంతునికి తప్పక ఆరాధన చేయాలి. వీలున్నవారు సరి అయిన విధి విధానాలను అనుసరించి పెద్ద పెద్ద ఆరాధనలు చేస్తారు. మిగిలిన వారు కనీసంలో కనీసం రోజు 10 నిమిషాలైనా ఈశ్వర పూజ చేయాలి. కార్యాలయాలకు, ఉద్యోగాలకు వెళ్ళేవారు కనీసం ఈ లఘు పూజనైనా చేసి తీరాలి. ప్రతి గృహంలో తప్పక ఘంటానాదం వినపడాలి. శివుడు, అంబిక, విష్ణు, వినాయక, సూర్యుడు ప్రతిమలను తప్పక ఆరాధించాలి. దీనినే పంచాయతన పూజ అంటారు. సాంప్రదాయం ప్రకారం వీటిని కరచరణాదులతో అర్చించరు. ఈ 5గురిని ప్రతిబింబించే ప్రకృతి ప్రసాదితములను వాడాలి. నర్మదా నది తీరంలోని ఓంకార కుండం నుండి శివస్వరూపమైన బాణలింగం, సువర్ణముఖి నది నుండి సంగ్రహించబడిన అంబిక రూపం, నేపాళంలోని గండకీ నది నుండి విష్ణు స్వరూపమైన శాలిగ్రామం, తంజావూరు దగ్గరలోని వల్లంలో లభించే సూర్యస్ఫటికం, గంగానది ఉపనది అయిన సోనా నది వద్ద లభించే శోణభద్ర శిల వినాయక స్వరూపంగా మన దేశ ఐక్యతను చూపించే ఈ 5 రాళ్లను పూజించాలి. వీటికి కళ్ళు, ముక్కు, చెవులు మొదలగునవి ఉండవు. మూలాలు లేకపోవడం వల్ల నీటితో శుభ్రపరచడానికి చాలా తేలిక. త్వరగా తేమ ఆరిపోతుంది. పెద్ద పూజ గది కూడా అవసరం లేదు. ఒక చిన్న పెట్టె చాలు. ఈ పంచాయతన పూజను పునరుద్ధరించిన వారు శంకర భగవత్పాదుల వారు. షణ్మత స్థాపనాచార్యులైన ఈ 5టితో పాటు సుబ్రహ్మణ్య ఆరాధనను కూడా కలిపారు. ఈ 5 రాళ్లతో పాటు చిన్న వేలాయుధాన్ని జతపరచాలి. పూజ చేయటానికి పెద్ద శ్రమ కూడా లేదు. నీకు ధృతి ఉంటే చాలు. ఎక్కడైనా ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. ఇంటిలో పూజ చేసుకునేటప్పుడు దేవతామూర్తులకి వండిన అన్నాన్ని మహానైవేద్యంగా సమర్పించాలి. పరమాత్మ ఈ విశ్వమునంతటిని మన కోసం సృష్టించాడు. మన ఇంద్రియముల చేత, ఆ సృష్టిలోని వాటి చేత సుఖమును పొందుతున్నాము. అటువంటి వాటికి మనం తీసుకునే ముందు వాటిని భగవంతునికి అర్పించి తీసుకోవాలి. మనం ఏదేని నైవేద్యం సమర్పించేటప్పుడు దాన్ని ఆయనకే ఇచ్చివేస్తున్నామా? కేవలం భగవంతుని ముందు ఉంచి మరలా మనం పుచ్చుకుంటున్నాం. కొంతమంది హేళనగా అడుగుతారు, ఇవన్నీ భగవంతుడు తింటాడా అని. నివేదన అంటే నిజంగా భగవంతునికి తినిపించడమా? ఆయనకు తినవలసిన అవసరం లేదు. పూజ వల్ల మన మనస్సు శుద్ధమవుతుంది కాబట్టి దానివల్ల లాభం మనకే కానీ
భగవంతునికే కాదు. నివేదయామి అంటే నేను నీకు తెలియపరుస్తున్నాను అని అర్థం. నీకు ఆహారం పెడుతున్నాను అని కాదు. మనం భగవంతునితో అదే చెప్పుకోవాలి. ఈశ్వర, నీ దయ వల్ల మాకు ఈ ఆహారాన్ని ప్రసాదించావు అని. అలా భగవంతునికి నివేదించిన దాన్ని ఆయనను స్మరిస్తూ మనం తినాలి. ఆయన అనుగ్రహం లేకపోతే అసలు బియ్యం ఎలా పండుతుంది? మేధావులు పరిశోధనలు చేసి పెద్ద పెద్ద విషయాలు వ్రాయవచ్చు, కానీ అవేవి ఒక గింజ ధాన్యాన్ని కూడా పండించలేవు. కృత్రిమ బియ్యం తయారు చేయాలన్నా భగవంతుడు సృష్టించిన వాటిని ఉపయోగించే తయారు చేయాలి. మనిషి తయారు చేసే ప్రతి వస్తువు చివరకు భగవంతుని సృష్టి కిందకే వస్తుంది. మరి దాన్ని భగవంతునికి నివేదించకుండా మొదట మనం స్వీకరిస్తే అది పెద్ద దొంగతనమే అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రతిరోజు పూజ చేసేటప్పుడు దేవుడికి, భగవంతుడికి ఏదైనా ఒక పదార్థాన్ని నివేదన చేసి మనం ప్రసాదంలాగా స్వీకరిద్దాం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం శ్రీ శంభురూపాయ నమః శివాయ నమః. ఓం నమః శంకరాయ విశ్వతేజసే నమః. మానవ సేవయే మాధవ సేవ. సర్వేషాన్ శాంతిర్భవతు. తప్పులేమైనా ఉంటే మన్నించగలరు. ఈరోజుకి స్వస్తి.